ఈరోజు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, అలాగే మన ముఖ్యమంత్రి నిధి చెక్కులు అందించడానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా అధికారులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక పైన వెంకటస్వామి ఎంఆర్ఓ గారు, అలాగే మండల ఎంపీడీఓ శంకర్ నాయక్ గారు, సోదరుడు వెంకటయ్య మార్కెట్ కమిటీ చైర్మన్, ప్యాక్ చైర్మన్ గొర్రె దేవేందర్ గారు, మనోజ్ గౌడ్ గారు, మరియు వైస్ చైర్మన్ మధుసూదన్ రావు గారు, సొసైటీ డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, జిల్లా మన మండల అధ్యక్షుడు, అలాగే ఉపాధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ రావు, సీనన్న, మిగతా సీనియర్ నాయకులకు, మహిళా సోదరుమణులందరికీ కూడా, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం. సోదరులు ఇప్పుడే తండా నుండి వచ్చింది, అంత దూరం నుండి. నేను పాపం ఎలక్షన్లో వాళ్ళ దగ్గరకు కూడా పోలేదు. బూర్గు మండల మంక్యా తండా నుండి ఎంఆర్ఓ గారికి నేను ఇక్కడనే ఇస్తున్నా మీకు ఇది లెటర్. ఇంపార్టెంట్ ఏంటంటే చెరువు ఆక్రమిస్తున్నారని వచ్చిండ్రు. తక్షణమే దీనిపైన మీరు సర్వే చేయించి యాక్షన్ తీసుకోండి. అలాంటి ఎవరిని కూడా మేము సపోర్ట్ చేస్తలేం, మన నాయకులు కూడా ఎవరిని సపోర్ట్ చేస్తలేరు. సో ఎవరైనా అలాంటి చర్యలు ఉంటే తప్పనిసరిగా, ఒకవేళ ట్రెస్ పాస్ అయ్యి చెరువును ఆక్రమిస్తే మాత్రం కేసు రిజిస్టర్ చేయండి వాళ్ళు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే చెరువులు మనకు ఆధారం, మన రైతుల యొక్క జీవనాధారం. రైతులకు చెరువు ఉంటే నీళ్లు ఉంటే గ్రౌండ్ వాటర్ వస్తుంది, వ్యవసాయ భూములు పండుతాయి. కాబట్టి అలాంటి ఎంకరేజ్ చేస్తలేను. మీరు కూడా చూసి చూడనట్టు ఉండకుండా తక్షణమే చర్య తీసుకోండి, ఎంతవరైనా కూడా వదిలిపెట్టకండి. సో అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్ని ఇస్తున్నాం మనం? 43,39,788 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది. అంటే చాలా రోజులు పెండింగ్ ఉన్నాయి, గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి కూడా మాట్లాడి అవి కూడా రిలీజ్ చేసి తీసుకొని వచ్చిన. సో ఏది కూడా ఇప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవుతుంది. ఏమన్నా పెండింగ్ ఉంటే ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురండి, లేకుంటే నా దృష్టికి తెచ్చినా, లేకుంటే జాటో సీనన్న ఏమన్నా పెండింగ్ ఉంటే కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ ఏమన్నా ఉంటే పెండింగ్ ఉంటే నా దృష్టికి తీసుకురండి. అవి కూడా ఇట్లనే కొన్ని సమస్యలతో ఆగిపోతుంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే పెండింగ్ ఉంటే తీసుకురండి. ఎందుకంటే వారికి చాలా ఆశతోని ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకంలో ఇది చాలా గొప్ప సంక్షేమ పథకం. సోదరిమణులందరికీ డౌట్ ఉన్నది, ఇంకా తులం బంగారం ఎప్పుడు ఇస్తారని. కానీ మా దేవేందర్ అన్న కరెక్ట్ చెప్పిండు. ప్రభుత్వం అన్నిషలు ప్రభుత్వ సంక్షేమం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీలు పూర్తి చేయాలని 6 నిమిషాలు కష్టపడుతున్నారు. మొన్న చూసిండ్రు, అక్కడ ఒక 400 ఎకరాల భూమి ఉన్నది, హెచ్సియు ల్యాండ్, అది ప్రభుత్వ భూమి. దాన్ని తీసి ఎవరికైనా డెవలప్మెంట్ కంటే బయట దేశాల నుండి వచ్చే కంపెనీలకు ఇస్తే, ఆ కంపెనీ ద్వారా డబ్బులు వస్తే ఈ పథకాలను పూర్తి చేయొచ్చు. ఈ బంగారం, తులం బంగారం కానివ్వండి, 2,500 సోదరి మనలకు ఎవరికైతే మాట ఇచ్చిండ్రో, అది సోనియమ్మ గారి కళ, ఇందిరమ్మ కళ, అది ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలు కూడా కాలాల్లో కట్టబడి పడేస్తున్నారు. దాని మీద కోర్టుకు పోయినారు. ఒకసారి కాలేజ్ భూమి అంటారు, మరి 100 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ ఉన్న ల్యాండ్స్ అన్నీ ధరణి పేరుతో మోసం చేసిండ్రు, మీరు అందరు చూసిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం అందుకనే భూభారతి చట్టం తెచ్చింది. అతి త్వరలో మన మండలంలో 23వ తారీఖు నాడు 23వ తారీఖు రోజు అవగాహన సదస్సు ఉంటుంది. ఆ రోజు నా సోదరులందరూ కూడా, రైతు సోదరులు ఎవరైతే భూమి ధరణిలో లేక ఇబ్బంది పడుతున్నారో, పేరు ఒకరిది ఉంటే ఊరొకరిది అన్నట్టు, భూమి ఒకరి పేరు మీద ఉంటే కాసులు ఉంటారు, పేరు పట్టా బుక్ ఒకరికి వస్తుంది, లేకుంటే భూమిలో ఇంకొకరు ఉంటారు, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇంకొకరికి వస్తుంది. అలాగే అన్నదమ్ముల మధ్యన చిచ్చు పెట్టిండ్రు, పాలుల మధ్యన చిచ్చు పెట్టిండ్రు. గిట్ల తగాదా, నా భూమి అంటే నాది, వెనుకట తాత ముత్తాతలు అమ్మిన భూములు ఇప్పుడు మళ్ళీ నాయని, ఇట్లా ఈ విధంగా సమస్యలతోని ధరణి వచ్చింది. కాబట్టి ఆ రోజు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల మినిస్టర్ ప్రతి జిల్లా కలెక్టర్ల దగ్గరికి వచ్చి రైతులందరినీ పిలిచి రైతులతోని మాట్లాడి వాళ్ళ సలహా సూచనలు తీసుకొని, మన కోదండరామరెడ్డి గారు రైతు కమిటీ చైర్మన్ గారు వారు వచ్చి అన్ని జిల్లాలు తిరిగి 33 జిల్లాలు తిరిగి అందరి అభిప్రాయ సేకరణ తీసుకొని, రైతుల యొక్క సేకరణ తీసుకున్నాకనే ఈ భూభారతి చట్టం తేవడం జరిగింది. భూభారతి చట్టం ప్రకారంగా రేపు 23వ తారీఖు మనం అందరం కూడా అవగాహన సదస్సులో కలెక్టర్ గారు వస్తారు, నేను వస్తా, మొత్తం అధికారులు అందరూ ఉంటారు. అప్పుడు
అధికారుల ముందు మీ ఏమన్నా విన్నపాలు ఉన్నా కూడా హెల్ప్ డెస్క్ ఉంటుంది. ఆ సెకండ్ జూన్ నుండి కంప్లీట్గా అన్ని మండలాల్లో అన్ని జిల్లాలో ప్రారంభిస్తారు. సోదరులందరినీ కూడా అప్లై చేసుకోమంటున్నా. మహిళా సోదరులు కూడా ఎవరైనా ఉంటే అప్లై చేయండి. ఇప్పటికీ 2566 అప్లికేషన్స్ వచ్చినాయి. ఎస్టీ సోదరులు 723, ఈబీసీ 21, 1214 బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు 525 మంది, మైనార్టీలు 83 మంది అప్లై చేసుకున్నారు. చాలా సంతోషం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి అప్లై చేయండి. నా శాయశక్తుల శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తా. అలాగే మన సోదరులు జమాల్పురంలో చాలా ఆనందం. కనకన్నను ఇంకా అక్కడ యాదగిరి జిల్లా కనకాయను జొన్ను ఇద్దరు కనకాయలే కదా దగ్గరుండి ఇండ్లు పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా 17 మందికి ₹1,00,000 పడ్డాయి వాళ్ళ అకౌంట్లో. రేపు మనం ఇక్కడ వచ్చినాక కలెక్టర్ గారు మన అందరం ఆ సోదరులకు అందరికి కూడా ₹1,00,000 చెక్, అంటే బేస్మెంట్ కట్టంగానే ₹1,00,000, మ్యాక్సిమం 400, తర్వాత 600, అంటే ఆ ఎక్స్టెంట్లో కొంచెం డబ్బులుంటే ఇంకొక 200 స్క్వేర్ యార్డ్స్ అంతే కదా ఏమంటే ఎప్పుడు 400 గజాల ఏమంటారు, ఇంకొక కొంచెం డబ్బులుంటే మీరు 600 లోపలనే కట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు అన్ని ప్రతి బూత్కు 10 ఇండ్లు ఇస్తున్నా. బూతులు 3 ఉంటే 30 ఇండ్లు ఆ గ్రామానికి. ఏనుగలు పెద్దాసంటి గ్రామానికి ఎన్ని బూతులు ఉన్నాయి తల్లి ఎక్కువ ఇస్తా. సో 35-40 వరకు ఇస్తాను. అలా కట్టుకునేటోళ్ళు ఎవరైతే కరెక్ట్గా ఎవ్వరు మన పార్టీకి కులాలకు మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ లేక బీజేపీ లేక ఇంకేదాని కాదు, ఎవరైతే ఫస్ట్ వితంతు మహిళలు అంటే తల్లులు పిల్లల్ని చదువుకునే ఒంటరి మహిళలు ఎవరు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు అన్ని మా గ్రామాలలో సర్వే అవుతుంది. అవి రాగానే తక్షణమే వెరిఫై చేసేసి ఈ 2 రోజులలో వెరిఫై చేసి అవి కూడా ఫైనల్ చేస్తాం, ముగ్గు పోసుకుందాం. సో జమాల్పురం గ్రామస్తులందరినీ కూడా నేను వారికి హృదయపూర్వక అభినందనలు చెప్తున్నా. వారికి రేపు మనం కలెక్టర్ గారు వచ్చినాక అంటే డెమో చెక్స్ ఇస్తాం. ఆల్రెడీ అకౌంట్లో పడ్డాయి, కానీ ఆ 1 lakh చెక్ ఇచ్చినట్టుగా చూపెట్టుకుందాం. ఎందుకంటే ఇది మనం ఏదైతే ఇందిరమ్మ మాట ఇచ్చిందో, ఇందిరమ్మ కోసం ఇందిరమ్మ రాజ్యం రావాలని, డబుల్ బెడ్రూమ్లని ఎంతో కళ్ళబొల్లి మాటలు చెప్పిన మాటలతోనే మనం మోసపోయినాం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామో ఆ ఇళ్లకు త్వరలోనే అన్ని మన మండలంలో చేసుకుందాం. వారికి కూడా రేపు జమాల్పురం వాళ్ళకు ఈ చెక్కులు ప్రధానం ఉంటుంది. కాబట్టి సోదరులందరినీ కూడా రమ్మాలని కోరుతూ, కడుపు నిండా అన్నం పెట్టాలి వారికి. ఒక పూట ఉపాసం ఉండి కూడా బిడ్డలకు తినిపించే తల్లులు ఉన్నారు. కాబట్టి సన్నబియ్యం ఎంతమందికి వచ్చింది తల్లి ఒకసారి చేతులు ఎత్తుతారా అందరు? సో తప్పనిసరిగా మళ్ళీ ఒకరోజు మా సీనాన్నని అడిగి, మా అనిల్ రావుని అడిగి, రతన్ రావుని అందరినీ తీసుకొని ఎవరైనా ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో పోయి అన్నం తింటా. మా లంబాడి సోదరన్నా లేకుంటే 23rd పెడతారా? కలెక్టర్ మేడం కూడా వస్తా అన్నది. బుధవారం రోజు ఆ అమ్మాయి ఇంట్లో ఎవరింట్లో వాళ్ళ వంట చేయి తిందాం సన్నబియ్యం. కానీ అందరి మీద పడకండి దయచేసి. పథకాలు ఇందిరమ్మ ఏదైతే కలలు కన్నదో గరీబీ హటావ్ అంటే ఆహార భద్రత చట్టం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. ప్రతి పేదవాడి కడుపు నింపాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అట్లనే ఈ పథకాల విషయంలో కానివ్వండి, ఇంకా ఏ విషయంలో కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానీ రైతులు ఎవ్వరు కూడా చింతన పడకండి. నేను తీసుకుపోయి ముఖ్యమంత్రి గారిని కలిసినాను. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, తర్వాత కొన్ని వాళ్ళ ఇంట్లో ఒక్కటే కాబట్టి అట్లా డబ్బులు తీసుకున్న వాటిని ఆగి ఉన్నాయి. అది దానిపైన కమిటీ వేసిండ్రు. కమిటీ అయిపోయాక బహుశా అవి కూడా మన సోదరులకు వస్తాయి. రైతు ఏదైతే సన్నవడ్లు ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు, చాలా సంతోషం. 500 బోనస్ ఎక్కువ ఎవరికి పడ్డాయన్నా ఇక్కడ ఏమన్నా లెక్క ఉందా? అందరికి పడ్డాయి. 500 బోనస్ తీసుకున్నారు. రైతు భరోసా కంటే కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ₹500 బోనస్ పడ్డాను కింటాకు. సో అట్లా 60,000 ఒకరికి, 50,000 ఒకరికి, 1,00,000 ఒకరికి, ఇట్లా రైతు ఎంత పండిస్తే అంత పడ్డాయి. ఇప్పుడు కూడా కాకపోతే ఇది యాసంగిలో సరిగా నీళ్లు తక్కువ ఉంటాయి కాబట్టి సన్నవడ్లు వేయలేదు, దొడ్డువడ్లు వేసిండు. మళ్ళా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కాళేశ్వరం కూలిపోయినా కూడా ఈసారి దిగుబడి ఇంకెక్కువ వచ్చింది, 60% ఎక్కువ వచ్చింది. అంటే రైతులు ఏదైతే రైతు కన్నీటిలో నీళ్లు కారద్దనే లక్ష్యంతో పనిచేస్తుంది
రైతు కన్నీరు కారితే దేశానికి అరిష్టం కాబట్టి రైతును కాపాడుకునే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. అట్లనే 500 బోనస్ ఇచ్చి సన్నవడ్లు తీసుకొని మన హాస్టల్లో ఉన్న మన బడు బలగైన వర్గాల పిల్లల కోసం కూడా వారికి సన్నబియ్యం పెడుతున్నాం. మొన్న మన ఇక్కడ పిల్లలు 1,25,000 రూపాయలు కట్టి నేను వారికి బెడ్స్ ఇప్పించినాను. నేను కేజీబీలో అందరం పోయినాం. ఎందుకంటే అక్కడ చదువుకునే మన పిల్లలే. నా సొంత డబ్బులతో 1,25,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు బెడ్స్, అంటే రోటరీ క్లబ్ అని ఉంటుంది, మనం 1,25,000 కడితే వాళ్ళు మిగతా డబ్బులు కలిపి ఒక 10 లక్షలు, అంతే కదా అనిల్ సినాన్న, ఎంత 10 లక్షల మొత్తం 75,000 వర్త్. దానికి నేను 1,25,000 కడితే వాళ్ళంత డబ్బు రోటరీ క్లబ్ నుండి ఇచ్చిండ్రు. మన పిల్లలకు బెడ్స్ ఇస్తున్నారు అక్కడ. అందులో చదివేటోళ్ళు మన పిల్లలే, మన చాలా బడుగు బలైన పిల్లలే కాబట్టి. మళ్ళీ అలాగే ఇంకోటి ఐలోని కూడా కట్టినాం, వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మన పిల్లలకు కరెంట్ లేదంటే, ఎలక్ట్రిసిటీ లేదంటే లైట్లు కూడా ఇప్పిస్తాను అక్కడ హాస్టళ్లలో. ఎందుకంటే నాకు ఎక్కువ పిల్లలు చదువుకోవాలి, మీరందరూ చదువుకోలేదు, కనీసం చదివిపియాలి ఒకటే ధ్యేయం. మా అన్నలందరినీ కూడా అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడే వాళ్ళను పళ్ళకు, కూలికి, కైకిలకు, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు తయారు చేయకండి, వాళ్ళని చదివిపిస్తే అతను కాళ్ళ మీద. అమ్మాయిలను ముఖ్యంగా చిన్నప్పుడే పెళ్లి చేయకండి దయచేసి, నా తండ్రి సోదరులకు చెప్తున్నా. చిన్నప్పుడు పెళ్లి చేస్తా అంటారు మీరు, వాళ్ళందరినీ కూడా చేయకుండా చదివిపియండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరినీ అమ్మలను కూడా అడుగుతున్నా, చదివిపియండి. పిల్లలను చదివిపిస్తేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తేనే ప్రపంచాన్ని ఏలగలుగుతాం. తమ కాళ్ళపైన వారు నిలబడగలుగుతారు. సో ఇంత చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ, ఇంత ఆలస్యమైనా కూడా నా కోసం మీరు వెయిట్ చేసినందుకు మరొకసారి మీరు అందరూ పెద్ద మనసుతో నన్ను క్షమించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్న. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.